ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశం రైట్. రామకృష్ణ గారు మొత్తం 3 అంశాలు ఆయన స్పృశించారు. కాక్రోచ్ పార్టీ గురించి సుమతి శతకం పోలిక తీసుకొచ్చారు. రెండవది అమరవీరులు, తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించడం కోసం ఆయన వస్తే ఇక్కడ ఆయన అడ్డుకున్న విధానం తెలంగాణలో, దాని గురించి ప్రస్తావన చేశారు. సో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం కోసం ఆయన అక్కడికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం బీజేపీ భాగస్వామ్య పక్షం కాబట్టి, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన భుజం మించి బీజేపీ తుపాకీ పెంచడానికి ఆయన భుజాన్ని ఆయన నిర్మోహమాటంగా ఇచ్చేశారు. ఓకే, నో ఇష్యూ. ఆయన దేశ సమగ్రత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అలాంటి విషయాల్లో ఏం తప్పేం లేదు. అసలు ఎగ్జాక్ట్గా ఢిల్లీలో ఈ సమావేశం పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్? మ్యూట్లో ఉన్నారండి రామకృష్ణ గారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ప్యానల్ లో ఉన్న పెద్దలకి, మీకు అందరికి, మిగతా అధికార ప్రతినిధులకి అందరికీ నమస్తే. అంటే నేను కూడా ఢిల్లీ మీటింగ్ లో ఉన్నా. ఢిల్లీ ఏదైతే 10 to 5 మాకు సంబంధించిన మీటింగ్ ఏదైతే జరిగిందో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్య నాయకులు, అదే విధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి జాయిన్ అయిన కొత్త సభ్యులతో పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఇది రాజకీయాలుగా సరే, బిఆర్ఎస్ అధికార ప్రతినిధిగా రాజకీయాల గురించి మాట్లాడారు. మొత్తం ఈ మీటింగ్ కి సంబంధించి ఇది రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ గానీ, అక్కడ రాజకీయ చర్చలు గాని, లేకపోతే రాజకీయ విమర్శలు గాని ఏది పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. ఒక మంచి కాజ్ కోసం ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి దేశంలో జరుగుతున్న విషయాలలో ఆయన ఒకటి ఆలోచించి, నాయకులకి దిశానిర్దేశం చేయాలి. నాయకులు ఏ విధంగా, మన జనసేన నాయకులు ఏ విధంగా దేశ సమగ్రత విషయంలో రోల్ తీసుకోవాలి, అదే విధంగా మనం ఏ విధంగా జనాన్ని సర్వ్ చేయడానికి దేశ లెవెల్లో ఏ విధంగా పనిచేయాలనే ఒక విషయం గురించి చర్చ నిన్న జరిగింది తప్ప రాజకీయాలు జరగలేదు. సరే, కాక్రోచెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయనలాగా ఓపెన్ గా ఒప్పుకునే వ్యక్తుల్ని ఎవరు చూడం. ఎందుకంటే నాయకుడిగా ఆయన ఏమన్నారంటే, యువతని మనం సాటిస్ఫై చేయకపోతే, యువతని మనం వాళ్ళకి కావాల్సిన ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయకపోతే, వాళ్ళని మనం చిన్న వాళ్ళగా చూస్తాం. కానీ చలిచీమలు ఏ విధంగా అయితే ఒక అందరూ కలిసి చలిచీమలు ఏ విధంగా చేస్తాయో, పాముని ఎట్లా చంపుతాయో ఆ విధంగా ఉంటది. సో మనం యువతని తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే విధంగా యువతకు కూడా ఏం చెప్పారంటే, ఖచ్చితంగా రాజకీయాల్లో పాలు పంచుకోవాలి. ఖచ్చితంగా యువత రాజకీయాలు పాలు పంచుకోవాలని నేను చాలా సంవత్సరాలు చెప్తున్నా. మన జనసేన పార్టీలో కూడా ఎక్కువ యువతకే రాజకీయ అవకాశాలు ఇచ్చిన, కానీ దాని డైరెక్షన్ ఏంటి, దాని విధానం ఏంటి అనేది మీ చేతుల్లోనే ఉండాలి. కానీ మిమ్మల్ని ఒక ఎమోషనల్ గా వాడుకుని రాజకీయం చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తుల చేతుల్లో మీరు కీలు బొమ్మలు అవ్వద్దు. మీరు నాకు చెప్పారు, అది దేశంలో రాజకీయ పార్టీలు అవ్వచ్చు, డీప్ స్టేట్ అవ్వచ్చు, మీ భుజం మీద పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ గారు వారికి చెప్పారు. సో ఇవన్నీ కూడా జరిగిన మీటింగ్ దేశ సమగ్రత గురించి మీటింగ్. తెలంగాణ అంటే ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ నుంచి ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఏమన్నా అంటే, 1200 నాకు తెలంగాణ అంటే అమితమైన ఇష్టం. నేను 2009, 2014, 2024 వరకు కూడా తెలంగాణ ఏర్పాటుకి నేను ఏ రోజు వ్యతిరేకించిన వ్యక్తి, ఇంకా అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని. ఈ రోజు నేను తెలంగాణ స్ఫూర్తి ఎందుకు ఇష్టం అంటే, అక్కడ 1200 మంది విద్యార్థులు, యువత ఈ రోజున ఆ యొక్క భూమి కోసం వాళ్ళు బలిదానాలు చేసుకున్నారంటే ఎటువంటి పోరాట స్ఫూర్తి ఆ భూమిలో ఉంది, ఎటువంటి పోరాట స్ఫూర్తి ఆ యువతలో ఉంది. అలాంటి యువత కదా ఈ దేశానికి కావాల్సింది. అలాంటి యువతని స్మరించుకోవటానికి నేను 1200 మంది యొక్క అమరవీరుల యొక్క నివాళులు అర్పించడానికి నాకు రావాలని నేను కోరుకుంటే, నన్ను నివాళులు అర్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంటే, వాళ్ళు ఏ విధంగా రాహుల్ గాంధీ ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉంది, ఏ విధంగా రాహుల్ గాంధీకి దేశం మొత్తం తిరిగే హక్కు ఉంది. ఈ విధమైన విభజన రాజకీయాలు ఎప్పటి నుంచి, కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా విభజన రాజకీయాలు చేయబట్టే పంజాబ్ లో గానీ, అదే విధంగా తమిళనాడులో గానీ, జమ్మూ కాశ్మీర్ లో గానీ ఏదైతే జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో, స్వర్ణ దేవాలయం ఇష్యూ కానీ, తమిళనాడులో ఎల్టీటీ విషయం, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ఏదైతే ఇన్సిడెంట్లు కానీ, అదే జమ్మూ కాశ్మీర్ లో విభజన రాజకీయాలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ యొక్క దీని వల్లే జరిగింది. వాళ్ళేమో దేశంలో మొత్తం దేశ పార్టీ, లేకపోతే మేము జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఈ రోజున విభజన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇలాంటి విభజన రాజకీయాలు చేయొద్దు.
తెలంగాణలో కూడా వాళ్ళు ఎటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో అభివృద్ధి హామీల మీద, యువత ఆకాంక్షల మీద, అమరవీరులు, మహిళలు, మిగతా వర్గాల ఆకాంక్షల మీద పరిపాలించకుండా విభజన రాజకీయాలు చేశారు. ఇది తగదు అని పవన్ కళ్యాణ్ గారు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆయన ఒకటే చెప్పారు, 10 మంది సభ్యులు ఉన్నామా 50 మంది సభ్యులు ఉన్నామా అనేది కాదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కాజ్ కోసం ఒక ఐడియాలజికల్ గా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. కేరళలో నిన్న మాకు వచ్చినప్పుడు కేరళలో ఒక 5,000 మెంబర్షిప్ ఉంది, కర్ణాటకలో 15,000 యాక్టివ్ మెంబర్షిప్, అది నార్మల్ మెంబర్షిప్ కాదు. 400 మీకు ఐడియా ఉంది, 400 రూపీస్ తీసుకుని యాక్టివ్ మెంబర్షిప్. అట్లా ఆల్మోస్ట్ తెలంగాణలో 1,50,000 మెంబర్షిప్ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ప్రాంతం యొక్క అవసరాలు, మీ ప్రజల యొక్క అవసరాలని మీరు ఆ ప్రజలకు నిర్వర్తిస్తూ ఒక ఆశయంతో పనిచేద్దాం. ఖచ్చితంగా ప్రజలు ఏ ప్రాంతమైనా ఆదరిస్తారు. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఇప్పుడు కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. మా యొక్క సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం ప్రాంతీయతని విస్మరించని రామకృష్ణ గారు సరే, ఆ 7 సిద్ధాంతాలు కాదు కానీ నిన్నటి అసలు ఎజెండా ఏంటి? నిన్నటి మీటింగ్ ఎజెండా అంటే ఢిల్లీలో పెట్టడం కోసం ఢిల్లీని ఎంచుకున్న దాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి? లేకపోతే నిర్దిష్టంగా ఏదో ఉంటుంది కదా, రాజకీయ పార్టీ అన్న తర్వాత ఖచ్చితంగా ఒక యాక్టివిటీ ఉంటుంది. అందులో నిన్న అక్కడే పెట్టాలని నిర్ణయించుకోవడానికి గల కారణం ఏంటి? దానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ స్పీచ్ స్టార్టింగ్ లో చెప్పారు, ఎవరైనా ఢిల్లీ వస్తే పదవుల కోసమో, పవర్ కోసమో, లేకపోతే నెట్వర్క్ కోసమో వస్తారు. కానీ ఈ రోజు మనం ఢిల్లీ ఎందుకు వచ్చామంటే రాష్ట్రాల్లో ఢిల్లీ మెడల్ వంచుతాం, లేకపోతే ఢిల్లీని తీసుకొస్తాం, అది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఢిల్లీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇక్కడ మాట్లాడరు, ఎందుకు మెడల్ వంచట్లేదు అని అడుగుతా ఉన్నారు. ఈరోజు ఢిల్లీ వచ్చినప్పుడు ఒక వాతావరణం కనపడతా ఉంటది. ఈ దేశం రన్ అవటానికి, ఈ దేశం ఒక సమైక్యంగా ఉండటానికి, ఈ దేశం ఎంత గొప్పగా వెళ్ళటానికి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఎంత కష్టపడతా ఉన్నాయి. ఆర్మీ గానీ, లేకపోతే ఫారెన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఫంక్షనింగ్ అవుతా ఉంటే ఢిల్లీ వేదికగా మన సమగ్రత గురించి మాట్లాడితే దానికి ఒక విలువ పెరుగుతుంది. మీ అందరికీ కూడా దేశ సమగ్రత, ఇప్పుడు మాకు రాజకీయం మాట్లాడడం మా అందరి నాయకులకు దేశ సమగ్రతకు విలువ తెలవాలి. మీరు ఏ విధమైన స్టాండ్ తో దేశ సమగ్రతను కాపాడాలని ఒక ఆలోచన విధానంతో ఢిల్లీ వేదికగా ఆయన ఈ యొక్క దేశ సమగ్రత మీద చర్చని రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మన సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు ఒక్క నిమిషం 30 సెకండ్స్. ఇందాక అంటే నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడదాం అనుకున్నా, బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా చాలా మాట్లాడారు. సరే, అది ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళకూడదని మాట్లాడుతా ఉన్నా. ఊడిగం అని మాట్లాడుతా ఉన్నారు. ఒకవేళ మేము ఊడిగం చేస్తామని మీరు భావిస్తామంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నారనుకుంటా. 2004లో మీరు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, ఆ రోజు మీరు కూడా కాంగ్రెస్ ఊడిగం చేశారని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీతో ఊడిగం చేశారని అడుగుతా ఉన్నా. పిఠాపురంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైట్ అండి, మళ్ళీ మాట్లాడదాం. అది ఒక మాట సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. సింగళూరు వెంకటేష్ గారు మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఇంకా చాలా ఉంది మాట్లాడాల్సింది. మాట్లాడదాం. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, సో నిన్న ఆయన పరస్పర భిన్న